మోడీ గారు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? చాలా చేసింది. దాన్ని ఏం చెప్తాం, నేను కొన్ని వందలు పెద్ద బుక్లెటే ఉంది. ఇప్పుడు ఇదంతా ఇవాళకు తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని రాజకీయ పరిజ్ఞానం ఉంటే, నీకు జ్ఞానం ఉంటే నీకు తెలుస్తుంది. నీకు జ్ఞానం ఉంటే కదా తెలిసేది. ఇలా వీళ్ళే ఇక్కడ ఇంతెందుకండి ఢిల్లీకి పోతాడు. ఇక సీఎం కాదు, గవర్నమెంట్ అంటున్నాను నేను. గవర్నమెంట్ నడిపే పద్ధతి చెప్తున్నాను నేను, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఢిల్లీకి పోతావు, మా పెద్దన్న అంటావు, ఢిల్లీలో అంటావు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలంటావు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గడ్కరీ గారు వచ్చింది. గడ్కరీ గారు వస్తే హారాంఘడ్ దిక్కు, హారాంఘడ్ అంటే శంషాబాద్ దిక్కు అనేక ఫ్లైఓవర్లు కట్టిండ్రు. మొన్న ఓపెనింగ్ అయినాయి. ఇక్కడ ఎల్బీ నగర్ దిక్కు ఫ్లైఓవర్లు కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, మన ఇనాగరేషన్ అయింది. తర్వాత అంబర్పేటలో ఒక ఫ్లైఓవర్ కట్టిండ్రు, ఇనాగరేషన్ అయింది. ఇంకొక ఫ్లైఓవర్ ఉప్పల్ దగ్గర కడుతున్నారు, అది కాంట్రాక్టర్ లోపం వల్ల ఇంకా కావట్లేదు. కొంపల్లి ఏరియాలో ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. ఇట్లా బిహెచ్ఎల్ దగ్గర కడతారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇనాగరేషన్ చేస్తూ ఉంటే ఆ మంత్రి స్వయంగా అన్న మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఆశీర్వాదంతో ఇవన్నీ డెవలప్ అవుతుందని చెప్తుంది. కళ్ళ కనపడతలేవా? అక్కడ పోయి చూడరాదు. చెర్లపల్లిలో ఏం కట్టిందో కేంద్ర ప్రభుత్వం చెల్తుంది నీకు. రైల్వే డిపార్ట్మెంట్ ఏం కడుతున్నారో పోయి చూడరాదు. నీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఏం అభివృద్ధి జరుగుతుందో చూడరాదు. నువ్వు పోయి ఇక్కడ ఢిల్లీకి పోయేటువంటి ట్రంక్ లైన్ ఎన్ని లైన్లు ఉండే ఇంతకుముందు రైలు ఇప్పుడు ఇంత అయింది. ఎన్ని రైల్వే స్టేషన్లు మోడర్నైజ్ అవుతున్నాయో చూడరాదు. ఎన్ని నేషనల్ హైవేస్ ఇవ్వాలా నీకు కళ్ళు లేవా? మీకు నల్లగొండ జిల్లాకు పోతున్నప్పుడు, ఖమ్మం జిల్లా పోతున్నప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ నువ్వు నడిచేటువంటి 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్ పోయేటువంటి హైవేస్ అని ఎవరు నిర్మాణం చేసిండ్రు? నీకు సూర్యుడు ఉండాలి కదా. నీకు ఇలా స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు, ఇలా అమృత నగరాల పేరిట కావచ్చు, మీ మొఖాలకు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీ మొఖాలకు మున్సిపాలిటీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీ మొఖాలకు చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా చిన్న పనులు చేస్తే కూడా నువ్వు బిల్లు అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు స్వయంగా ఇవాళ నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేస్తున్నారు. మీ మొఖాలకు మీకు పైసలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడతారు. గ్రామాలలో ఎవరి లైట్లు అండి, ఎవరి సిమెంట్ రోడ్లు, ఎవరి మోరీలు, ఎవరి డబ్బులతో కట్టిన మోరీలు, ఎవరి డబ్బులతో కట్టినటువంటి అంగన్వాడీ సెంటర్లు, ఎవరి డబ్బులతో కడుతున్న గ్రామ పంచాయతీ, అవి 100% కదా. బాధ అనిపిస్తుంది. నేను అంటున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజలు కట్టిన పనుల డబ్బుకు కాపలదారులు తప్ప వీళ్ళు ఓనర్లు కాదు. నేను ఇచ్చినా నువ్వేమిస్తావు? నువ్వెవరివి అసలు? కిడ్నీ అప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఒక సింగిల్ పైసా అయ్యా నువ్వేం చేసుకుంటాను, నీ అబ్బాయి జాగిరి కాదని నేను చెప్పిన జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ద స్టేట్, సర్వెంట్ ద నేషన్, అంతే తప్ప ఓనర్లు కాదు. కేసీఆర్ చెప్పుకునేది నేను డబుల్ బెడ్రూమ్ కట్టినా. ఏం కట్టినావు? నీకు లెక్క పెడతావా? వస్తావా? రా. 100 సార్లు ఛాలెంజ్ చేసిన. నేను అసెంబ్లీకి వచ్చే ఆస్కారం లేదు. ఎక్కడ చర్చ పెడతావు రా. కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలు ఏమి ఇచ్చింది? మీ ముఖాలకు మీకు సంస్కారం లేదు. రాష్ట్రాభివృద్ధి అనేటువంటి ఏజెండా మీకు లేదు, రాజకీయాలు తప్ప. ఆనాడు కూడా కేసీఆర్ గారు ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారని చెప్పి పెద్ద పోస్టర్లు వేసిండ్రు, పెద్ద హోటల్ కట్టించిండ్రు. ఏం జరిగింది నీకు? ఏం జరిగింది మీకు చెప్పండి. నువ్వేమరుగా పెట్టినావు? ఇలా ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు ప్రజలు? నిజంగా అంత గొప్పడు అయితే ప్రజలు నోడగొట్టద్దు కదా.